హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈరోజు 10వ తారీఖున వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే 1 ఎకరం అలాగే 2 ఎకరాలు 3 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి. సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి అన్ని జిల్లాలకైతే ఒకేసారి వస్తుందా, లేదంటే కొంతమందికే ఇస్తున్నారా, గతంలో రైతు రుణమాఫీ చేసినట్టు అని చాలామంది రైతన్నలైతే డౌట్ అయితే పడుతున్నారండి. అలాగే మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున జమ అవుతున్నాయి, దాని గురించి వచ్చేసి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీ ఖాతాలో అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ఏ రోజున డబ్బులు పడుతున్నాయి అనే విషయం మీరైతే తెలుసుకోవచ్చు. వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడదాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో మనకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చిన విషయం మనందరికీ అయితే తెలుసు కదా. హామీ ప్రకారంగా ఏదైనా పథకాలు అయితే మొదలుపెట్టిందంటే ఏమైతే లేదండి. గతంలో ఏదైతే రుణమాఫీ చేసిందో కొంతమందికి అదే మాత్రం చేసింది. ఇప్పటికే మనకి ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం అయినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్క రూపాయి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు దాకా ఇవ్వలేదని మన ప్రభుత్వం పైన ఇప్పటికే చాలా వరకు అయితే మండిపడుతున్నారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు ఈ సంక్రాంతి పండగ ముందు నుంచే రైతులకు ఒక 3 ఎకరాలు కలిగిన వారికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మనకి ఈ రోజున చెప్పడం జరిగిందండి. సో అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో మనకి గతం నుంచి పొందుతున్నవారు వారందరికీ వచ్చేసి మనకైతే డబ్బులైతే వస్తాయి. అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న రైతన్నలైతే దాదాపు 3 ఎకరాలు కలిగిన వారు దాదాపు మనకి 14 లక్షల దాకా అయితే ఉన్నారు. సో 14 లక్షల మంది రైతులకైతే ఒక 2 రోజుల్లో వచ్చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ ఖాతాలో అనేది ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయండి. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఈ జనవరి నెలలో పూర్తి స్థాయిలో అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో మీకు హామీ ఇచ్చిన విధంగా 15,000 అయితే రావట్లేదండి. ఈసారి వచ్చేసి మనకి 12,000 రూపాయలు మాత్రమే మన కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందండి. గతంలో చూసుకుంటే 15,000 రూపాయలు అనుకోవచ్చు. ఇప్పుడు 12,000 ఏందంటే దాని గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. సో మీకైతే డబ్బులు రావాలి కాబట్టి 3 ఎకరాలు కలిగిన వాళ్ళకైతే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే వస్తాయండి. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా?